హలో గైస్, హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిందు ఇన్ ఫ్రేమ్. అందరూ బాగున్నారా? కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయడం మర్చిపోకండి. ఈరోజు నేను మీతో ఒక చిన్న నేచర్ వాక్ ఎక్స్పీరియన్స్ షేర్ చేయబోతున్నా. ఇది నా ఇంటి దగ్గరలో ఉన్న ఒక చిన్న బ్యూటిఫుల్ ట్రయల్. ఇక్కడ చాలా పీస్ఫుల్ ఉంటుంది. ఇక్కడ కానీ అంటే చిన్న చిన్న సిటీస్లో ఇట్లా వాకింగ్ ట్రయల్స్, పార్క్స్ ఇవన్నీ చాలా ఉంటాయి ఇక్కడ దగ్గరలోనే. చాలా క్లీన్గా కూడా మెయింటైన్ చేస్తారు. ఇక్కడ ఇక్కడ వాక్ చేస్తే ఒక కైండ్ ఆఫ్ కామ్నెస్ వస్తుంది నాకైతే. అండ్ మన మైండ్ కూడా ఆటోమేటిక్గా రిలాక్స్ అయిపోతుంది. ఇట్లాంటి ట్రయల్స్లో చాలా మంది జాగింగ్ చేయడానికి వస్తారు, సైక్లింగ్ చేస్తూ ఉంటారు, జస్ట్ నేచర్ ఎంజాయ్ చేస్తూ స్లో వాక్ చేస్తారు. ఇప్పుడు నేను నాలాగా. అండ్ ఇక్కడ పార్క్స్ అండ్ ట్రైల్స్ చాలా సేఫ్గా కూడా ఉంటాయి. ఫ్యామిలీస్, కిడ్స్, ఎల్డర్స్ అందరూ వచ్చి బాగా ఎంజాయ్ చేస్తారు ఇట్లా సమ్మర్స్ ఇట్లా టైంలో. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే స్పెషల్గా నాకు అనిపించింది, ప్రతి సీజన్లో ట్రయల్స్ డిఫరెంట్ లుక్లో కనిపిస్తాయి. స్ప్రింగ్లో ఏమో గ్రీనరీ ఉంటుంది, సమ్మర్లో బ్రైట్ సన్షైన్, ఆటంలో అయితే కలర్ఫుల్ లీవ్స్. ప్రతి టైం ఒక కొత్త ఎక్స్పీరియన్స్ లాగా అట్లా కొత్తగా కనిపిస్తూ ఉంటుంది. మన లైఫ్లో కూడా అంతే కదా, కొన్నిసార్లు ఫాస్ట్గా, కొన్నిసార్లు స్లోగా అట్లా. కానీ ప్రతి ఒక్క దానికి ఒక బ్యూటీ ఉంటుంది కదా, అట్లా నాకు కొత్తగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ట్రయల్స్ చాలా వెల్ మెయింటైన్ ఉంటాయి. అంటే వాకింగ్ కోసం సపరేట్ పాత్వేస్ ఉంటాయి. దాంతో మనం సేఫ్గానే ఉంటుంది మనకి ఇట్లా వెళ్తున్నప్పుడు, వాక్ చేస్తున్నప్పుడు. ఇక్కడ పార్క్స్లో ఎక్కువ మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్, స్పెషల్లీ ఎల్డర్స్కి ఒక రొటీన్ లాగా ఉంటుంది. అండ్ కిడ్స్ కూడా ఇట్లా వాళ్ళ టైంని ఈవినింగ్స్ ఇట్లా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఏంటంటే ప్రతి నైబర్హుడ్కి దగ్గరే చిన్న పార్క్స్ ఉంటాయి. సో డ్రైవ్ చేయకుండా నేచర్ యాక్సెస్ చాలా దగ్గర ఉంటుంది. ఎక్కడ దూరం వెళ్ళాలి అట్లా ఏమి ఉండదు. ఈ ట్రయల్స్లో ఎక్కువగా గ్రీనరీ ప్రిజర్వ్ చేస్తారు. అంటే ట్రీస్ ఎక్కువ కట్ చేయకుండా న్యాచురల్ లుక్ వీళ్ళు అట్లనే మెయింటైన్ చేస్తారు. కొన్ని చోట్ల చిన్న చిన్న లేక్స్ లేదా వాటర్ స్ట్రీమ్స్ ఇట్లాంటివి కూడా ఉంటాయి. అవి చూస్తే ఇంకా మంచిగా అనిపిస్తుంది మనకు. ఇక్కడ బర్డ్ సౌండ్స్ చాలా క్లియర్గా వినిపిస్తాయి. అంటే కొంచెం నాయిస్ తక్కువ ఉంటుంది, చాలా కామ్ ఫీల్ వస్తుంది మనకి. స్ప్రింగ్ సీజన్లో ఈ ట్రయల్స్ ఇంకా బ్యూటిఫుల్ ఉంటాయి. ఇప్పుడు ఓకే, బట్ స్ప్రింగ్లో ఇంకా బాగుంటుంది. ఫ్లవర్స్ అంతా బ్లూమ్ అయ్యి అట్లా ఉంటాయి అన్నమాట. వాకింగ్కి వెళ్తే మన మైండ్ కొంచెం రీసెట్ అయినట్టు అనిపిస్తుంది. వింటర్లో కూడా ఈ ట్రయల్స్ అన్నీ ఓపెన్ ఉంటాయి, బట్ స్నోతో కవర్ అయ్యి డిఫరెంట్గా కనిపిస్తాయి. ఇప్పటికంటే డిఫరెంట్గా ఉంటాయి. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో బ్యూటిఫుల్ వ్లాగ్తో కలుద్దాము. థ్యాంక్ యూ.